హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లాగ్ విషయం ఏంటంటే అలా కనిపిస్తుంది చూసినావా, మనం లారీకి పోతున్నాం ఈరోజు. అంటే అందరూ లారీ స్టేటస్లు పెడతారని చెప్పి మనం కూడా లారీకి పోతున్నాం. ఒకసారి ట్రిప్ వచ్చేసి ఎట్లా అంటే, బాబా మన ట్రిప్ ఎటు పోతున్నాం పర్ణశాల సైడ్ అంట. ఓకేనా, లారీకి పోతే ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఏందో చూద్దాం. అందరూ లారీ స్టేటస్ పెడతారు కదా ఎక్కువ, మనకు కూడా తెలియదా? సరేనా, మనం కూడా పోయి చూద్దాం. ఇక్కడ మనం ఆటనగర్లో ఉన్నాం, చూసుకోవచ్చు. చలో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్, బాయ్. ఇదే మన లారీ వచ్చేసి. ఓకేనా, బండి నెంబర్ ఎంత? 1449. ఓకేనా, బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఆటనగర్కి వెళ్ళి ఫ్రెండ్స్ మనమైతే లారీ అయితే నడుపుతున్నాము. కూర్చున్నాం సీట్లా, విషయం నడిపినా కూడా ఇప్పుడు కూడా నడుపుతున్నా. పోతున్నాం ముంగల్కి, చూసుకోవచ్చు. నేను మా బావ కూడా ఎప్పుడన్నా వెళ్ళుంటే కామెంట్ చేయండి ట్రిప్కి. ఓకేనా, క్లైమేట్ కూడా ఓకేనా. మళ్ళీ నడుపుతా మనం పని చేయడం పచ్చాను అడిగాను బస్సు. ఓకేనా, బండి కాళ్ళు వస్తున్నాయి నాకు, అందుకే జర పోయినాక మెల్లమెల్ల వచ్చినప్పుడు అట్లా నడుపుతాం. లోడ్ అయ్యేటప్పుడు ఎట్లా మనం నడిపేదే 12 టైర్లుగా, 17 టైర్గా, 16 టైర్ బండి బాయ్. సరేనా, ఓకేనా. పోతున్నాం మనం అయితే. పురాణ అంటున్నా, చూసుకో. పాటలు అయితే పెట్టేసాం నాన్నలా, చూసుకో. వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా వారి దేవుడా వారి దేవు. భయ్యా మనమైతే గట్కేజర్ అయితే దాటేస్తున్నాము, చూసుకోవచ్చు. ఇవన్నీ పోవాలి మనం. చలో రైట్. చూసిరా గాయస్, టోల్గేట్ కాడ అయితే లాగలేదు. ఎంత జాగ్రత్తగా ఇస్తారా అర్హత. చాలా అంటే చాలా. చూడు అక్కడ దాకా ఉందిగా ఇంతగానము, చూసుకోవచ్చు. క్లైమేట్ మాత్రం చల్లగా గాలి వస్తుంది, చూసుకోండి. రాత్రి పూట వాన పడితే చూసుకో ఎట్లుంటుందో. ఇదే మన లారీ గాయస్. 3 అయితే అవుతుంది, నైట్ 3 అయితే అవుతుంది. ఫారెస్ట్లో అయితే ఉన్నాము ఇప్పుడైతే. మేము రోడ్కైతే పోతున్నాము, చూసుకోవచ్చు. బస్ లారీ అయింది. టోల్గేట్ అంటే టోల్గేట్ కాదు, ఏమంటారు. ఫారెస్ట్ కి అయితే ఎంట్రీ అయితే అయిపోయినాము మనము. లోపలికి ఆ టోల్గేట్ కూడా కట్టేసినాము, ఆ టోల్గేట్ మనము. ఓకేనా, ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. చలో యానిమల్స్ ఏమున్నా చూద్దాము ఒకసారి అయితే, అంటే చెప్తా. ఓకేనా, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వచ్చేసినాం మనం అయితే. కొత్తగా ఏంటంటే ఇక్కడ మేడారం జాతర ఎట్లనో ఇక్కడ కూడా చిన్న మేడారం జాతర కూడా అట్లా చాలా గ్రాండ్గా, అంటే చాలా గ్రాండ్గా చేస్తారంట. ఓకేనా, పోయేతో వల్లే ఉంటుంది రోడ్డు మీద, చూద్దాం. రైట్ సైడ్ రైట్. టెంపుల్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి. ఇదే చిన్న మేడారం టెంపుల్ అంట. మనం పోతున్నాం కాబట్టి ఆపలేము, అందుకే నార్మల్ చిన్న పోతులు కూడా ఎట్లా అయితే చాలా అంటే చాలా ఫేమస్ అంట. పెద్ద మేడారం ఎట్లా చేస్తారో పూజలు, ఇది కూడా అట్లనే చేస్తారంట చాలా. గాయస్ మేమైతే కూర కూడా వండుకుంటున్నాము. అన్నం అయితే వండేసినాము ఆల్రెడీ. ఓకేనా, కర్రీ కూడా వండుకుంటున్నాము. కట్ చేసుకున్నాము ఆల్రెడీ. కట్ చేసుకొని చికెన్ తెచ్చుకున్నాం. చికెన్ పెట్టిన కడగాలి, మర్చిపోయినా. బాగా చికెన్ కడగాలి, మళ్ళీ మర్చిపోతాం. చలో చికెన్ తీసుకోదాం ఇక.
బట్ ఆనే ఉంది లేదా ఏడుంది ఆడబెట్టినావుగా రైట్. లారీకి వస్తే ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. అందరూ లారీ డ్రైవర్ విజయ్ అనుకుంటారు కదా, విజయ్ అని ఇప్పుడు అర్థమైంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది, కాకపోతే వాన పడుతుంది అనుకుంటా. గాయస్ లోడింగ్ ఈరోజు అవుతుందేమో అనుకున్నాం, కానే కాలేదు. చూసుకోండి, పొద్దుగాల నుంచి ఆగి ఉన్నాం, ఇంకా కాలేదు. గోదావరి పక్కన అయితే ఉన్నాం ఇప్పుడైతే మేము అవతల సైడు. ఇంకా లోపలికి పోవాలి, ఆడ బండి పోతుందా, ఇంకా లోపలికి పోవాలి. 5 కిలోమీటర్లు ఉంటుంది, 5 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం పోవాలి ఫ్రెండ్స్. పర్సన్ కాదు పర్సన్, లారీ అంటే ఊరికే అనుకుంటారా. ఇంకెంతసేపు పడుతుంది? రేపు పొద్దుగాల అవుతుంది. ఇట్లా లోడ్ అయిపోయింది. పొద్దుగాల పోయినాయి కదా బండ్లు, పొద్దుగాల పోయిన బండ్లు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఒక 15 పోతున్నాయి అంతే. వాళ్ళు కూడా పొద్దుగాల పోయిన వాళ్ళు ఆడ పెట్టుకుని ఆడుకుంటున్నట్టు ఇక. అదే గాయస్ లోడ్ అయితే కాలేదు ఈరోజు. ఒక రోజు మొత్తం వేస్ట్ అయిపోయింది. అక్కడ కూడా అంతా అన్ని అన్నం బండ్లు ఆగిపోయినాయి. ఏం చేయకుండా తెలియక అందరూ అక్కడ ఉండి ముచ్చట్లు పెడుతున్నారు. ఏం చేస్తాం ఇక, చెప్పండి ఇక. ఇంకా టమాటాలు అయితే కట్ చేస్తున్నాం. నూనె వస్తాడు. నిన్న చికెన్ కూర ఎట్లా చూపించలేదు, ఈరోజు ఎగ్ కర్రీ ఎట్లా అయినా చూపిస్తాం ఫ్రెండ్స్. సెకండ్ డే ఇది, ఈరోజు లోడ్ అవుతుంది. ఇక ఫస్ట్ బండి మనదే చేసి కొట్టిన మన బండి హైదరాబాద్, మళ్ళీ పోయి ఆటోనగర్ వాడాలి. అంతేనా? అన్లోడ్గా డైరెక్ట్ అన్లోడ్ అంట. గాయస్ గుడ్లు అయితే వల కొట్టేస్తున్నాము. పడుతున్నాయి ఎక్కువ ఇట్లా 4x ఉన్నాయి, 4x వేసేస్తాం. ఇక ఫ్రెష్ పై ముక్కలు కాయలు వేసుకొని రా పక్కన కూర్చో. గాయస్ మనకి లోడింగ్ అయితే ఇక్కడ అవుతుంది. ఇక్కడ వేస్తారు చేసి మనం ఇంకైతే వచ్చేసినాం. అప్పటి నుంచే కష్టపడితే ఇప్పుడు వచ్చాడు. మన రాత్రి పొద్దుగాల నుంచి కదా, నిన్న పొద్దుగాల నుంచి ఇప్పుడు అయింది. అక్కడికి వెళ్ళి మట్టి అంతా తీసుకొని వస్తారు వాళ్ళు. లోపలికి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చి ఇక్కడ వేసుకొని చేస్తారు ఇల్లు. ఓయమ్మ ఇదంతా లోడ్లు మట్టి ఉంటుంది కదా వేస్తారు. అక్కడ బాగుంది కదా, అక్కడి సైడ్లు ఇక్కడ మొత్తం మట్టి తీసుకొని వస్తారంట. తీసుకొని వచ్చి లోడ్లు వేసి పంపిస్తారంట. మనకైతే ఇట్లా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయ్యి అట్లా పడుతుంది. ఓకేనా? ఇసుక అనేది ఎక్కువ పెట్టద్దు, ఎందుకంటే మన అయితే మన ప్రాబ్లం అవుతుంది. మనకి ఒకటే పెడుతున్నా. ఇసుకని ఇట్లా లోపల ఆల్రెడీ ఏమంటారు లోడింగ్ అయ్యింది. ఇట్లా లెవెల్ చేస్తారు. ఇట్లా లెవెల్ చేసి ఇట్లా కట్టేస్తారు ఇక. ఓకేనా? కట్టి అంటే కింద పడకుండా ఇసుక మట్టి కింద పడకుండా. తర్వాత ఇక రైట్గా పోవాలి ఇక ఎల్బీ నగర్. లోడ్ అయితే అయిపోయింది. ఇక బయలుదేరుతున్నామేమో. ఏమైందో మరి ఒక టైర్లో కాలిపోతుంది. మళ్ళీ పంక్చర్ షాప్ పోవాలి. పంక్చర్ షాప్ పోయి పంక్చర్ వేయించుకోవాలి. తల్లిపోయినట్టుంది, కాలిపోతుంది. ఓకేనా? క్లైమేట్ మాత్రం నీరు మొత్తం వేస్ట్ అయిపోయింది. అన్ని ఇల్లు పాత ఇల్లు ఎట్లుంటాయి. లోడింగ్ అయితే అయిపోయింది. బండి పంక్చర్ కూడా వేయించడమే పోతున్నాం. చూసుకో వాటర్ కూడా ఎత్తున్నాం. ఫారెస్ట్ మన చీకట్లు ఇంకా మస్తు అనిపించింది రాత్రి. నిన్నగాక మొన్న
ఫారెస్ట్ ఇదంతా. ఊళ్ళో బాగా బాగా ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నట్టు కొడుతున్నాయి. పాత ఫారెస్ట్లో మరి ఇంకా ఫారెస్ట్లో పెట్టాడు చర్చ్ అనుకుంటా. ఇంత చూడొచ్చు. మళ్ళీ ఫారెస్ట్ అక్కడికి వెళ్ళి మొత్తం అదే. ఓకేనా, ఇంకా చూపిస్తా. పోతున్నాం ఇక రాత్రి అట్ట కనిపించలే కాబట్టి ఇప్పుడైతే చూపిస్తా. గాయస్ అంతా ఘాట్ సెక్షన్ పెద్దది, అన్నీ మొత్తం ఎత్తుగడ్డలే ఉంటాయి. ఓకేనా, మొత్తం చూసుకో. ఫారెస్ట్లా రాత్రి కూడా యానిమల్స్ కూడా తిరుగుతారు. మొన్న నైట్ ఏమైంది, స్నేక్ అనిపించింది చూసాం. స్నేక్స్ అంటే నార్మలే కానీ ఇక జింకలు చెప్పినా కదా మన చిన్న మేడారం టెంపుల్ ఇప్పుడు క్లారిటీ కనిపిస్తున్నట్టుంది. అమ్మవారి గుడి చెప్తున్నా. చిన్న మేడారం అమ్మవారి టెంపుల్. జై బోలో దుర్గా మాతాకి జై. ఫంక్షన్ చేసుకుంటున్నట్టు దేవుడు కాడ. రోడ్డు బండి అక్కడ అందరూ కళ్ళు రాస్తున్నట్టారు. దేవుని దగ్గర వచ్చినట్టారు. లోపల మొత్తం ఫంక్షన్ చేసుకుంటున్నట్టారు ఫారెస్ట్లో. కాదు బా, ఫారెస్ట్లో వెళ్ళి ఇట్లా దావత్ చేసుకుంటారు. ఓకే గాయస్, చూద్దాం ఇంకా. గాయస్ ఇది వచ్చేసి సింగం రోడ్. మొత్తం గుంతలు గుంతలు ఉన్నాయి. మొత్తం పర్సన్ ఈజీ కాదు. రోడ్ వేసుకొని పోవాలంటే ఉష్కా తప్పుతుందా? అని తప్పదు అని పోవాలి. లోడ్ వేసుకొని పోతుంటుంది బండి. లేవాలన్నా ఏం కావాలన్నా లేదురా. లేవు చింత చిగురు మొత్తం తెంపుకొని పోతున్నట్టు. చింత చెట్లు ఉన్నాయి ఇక మస్తుగా. ఆడ కూడా చాలా ఉన్నాయి. ఇక రోడ్ వచ్చింది, నార్మల్ రోడ్ వచ్చింది. పోవాలి వన్ సైడ్ సింగిల్ రోడే ఇక. ఎంత ఇది? అది ఇది ఆ చెట్టు కదా, ఈద పండు. చలో గాయస్, ఇక పోవాలి. 340 కిలోమీటర్లు పోవాలి ఇడికెళ్ళి. ఇక ఇల్లు ఎట్లున్నా అంతా ఇక్కడ అన్నీ ఓల్డ్. ఐస్ ఇదంతా ఉష్కనే చూడొచ్చు. ఇంతగానం గోదావరి ఉష్క మొత్తం ఎంత ఎట్లున్నదో. అక్కడ సైడ్ కూడా వానలు వచ్చినాయంటే ఇక్కడ తెచ్చినాయంటే చాలు. ఇక కొట్టుకొస్తే మళ్ళీ ఉష్క మొత్తం రివర్స్. ఇప్పుడు అయితే అక్కడ కొడుకులు పట్టుకొని వచ్చినాం. అన్నీ కలిసి ఉండే కాబట్టి ఇంతగానం ఉష్కనా ఓయమ్మ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే అటు మూల దాకా ఉంది. ఇక్కడ కూడా అంతే మూల దాకా కొడుక చెప్పలేము ఇక. గోదావరి లోడింగ్ కోసం ఇక్కడ వేరే సైడ్ లోడింగ్ కూడా ఉంటుందండి. మొత్తం అదే ఉష్క. లైన్ కూడా ఎంతగానో ఉందో ఓయమ్మ. 2 రోజులు అవుతుంది అంటుంది వీళ్ళకి లైన్ కూడా ఎంత పెద్ద ఉందో. పక్కా 2 రోజులు అవుతుంది వీళ్ళకి. ఎంత దూరం ఉందో చూద్దాం. ఓయమ్మ ఇంకా ఆడదాకా ఉంది. ఇట్లా ఎంత పెద్ద లైన్ ఉన్నది బా. కాకేమో
వాడు దాక్కున్నా ఇంకో వస్తున్నాయి బండ్లు చూసుకో టైం పడుతుంది వాళ్ళకి 2-3 రోజులు 3 రోజులు కావాలమ్మా మరి ఇంకా 247 కిలోమీటర్లు ఉంది హైదరాబాద్కి. మళ్ళీ ఫారెస్ట్ ఎంట్రీ లోపలికి చూసుకోవచ్చు. గాయ్స్ ఇది వచ్చేసి ఫారెస్ట్ చూసుకోవచ్చు. మొత్తం అడవి ఇక ఇందులో ఒక 15 కిలోమీటర్ల దాకా అడవి ఉంటుంది. చూసుకోవచ్చు 15-20 ఉంటుంది. ఇలాగ చెప్పిన కదా ఫారెస్ట్ అని, అదే ఇది. నైట్ పోయేటప్పుడు కూడా ఉంది, కాకపోతే అది కొంచెమే ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇక మీరు. గాయ్స్ మనం వరంగల్ బైపాస్ అయితే దాటేసినాం ఇప్పుడు. ఇక చూసుకోవచ్చు బండ్లు అయితే కొద్ది చాలా ఉన్నాయి. టోల్గేట్ కాడ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండవు, 1 గంట సేపు. ఏం కాదు అర్థం కాలే. ఇక మళ్ళా టైం ఇప్పుడు వచ్చేసి 10 అవుతుంది. ఇక ఇక్కడ దాని ముంగల కూడా బండి ఉంది, దాన్ని దాటేసినాం వెంకల్ బండి. ఇక్కడ వెళ్ళాక అడ్డొచ్చింది బండి. సరే గాయ్స్ పోతున్నా మేమైతే. గాయ్స్ బండ్లు వేసిరా ఎట్లా పోతారో, వెనకాల ఉన్నాయి బండ్లు చూస్తారా ఎట్లా పోతున్నా చూసిరా. ఈడ ఇట్లా కూడా కాలేజ్ ఇది ఒకటి పెద్ద కౌన్సిల్. మనం టోల్ గేట్కి అయితే అక్కడికి వచ్చేసినాము. చూసుకో ముఖ్యమంత్రి అలాకెళ్ళి పోనీద్దా పక్క దాంట్లోకి వెళ్ళి. గాయ్స్ టోల్ గేట్కి అయితే వచ్చేసినాం మనము. చూసుకోవచ్చు ఆడికెళ్ళి పోయినా అయిపోతుంది. టోల్గేట్ ఫాస్ట్ ఎంతసేపు లేట్ చేస్తారు వాళ్ళు. కట్ చేస్తారు అయ్యా. ఎన్ని బండ్లు అయినా చూడు పార్కింగ్ కాడ చూసుకోవచ్చు. గాయ్స్ స్వర్ణగిరి టెంపుల్ పోవాలనుకుంటే ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది మనకి. ఇట్లకి వెళ్ళి స్ట్రైట్ వెళ్ళాలి, స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఆడికెళ్ళి మొత్తం టెంపుల్ కనిపిస్తుంది. ఆడ కనిపిస్తుంది చూసిన టెంపుల్ అదే. ఓకేనా, అవతల సైడ్కి వెళ్ళి లోపలికి పోతే మంచిగా ఉంటుంది కదా. మనం అయితే బండి మీద పోతున్నాం కాబట్టి ఏం చెప్పలేము. ఓకేనా, నేను కూడా టెంపుల్కి వెళ్ళినా చాలా అంటే చాలా బాగుంది. అది కూడా ఒకటి పెడతా. ఓకేనా, చూడండి చాలా అంటే టెంపుల్ బాగుంది. మన భువనగిరి దగ్గర ఉంటుంది. ఓకేనా, ఇక్కడికి చక్కగా వెళ్తే ఇదే రూట్ ఆ గల్లీలో పోవాలి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.